హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీక్ మీరు ట్రేడ్ చేశారా? గత వారంలో మీ ట్రేడ్స్ అన్నీ కలిపి మీరు ప్రాఫిట్లో ఉన్నారా లేదా లాస్లో ఉన్నారా? లేదా మీకు అసలు ఎలాంటి ట్రేడింగ్ సిగ్నల్ కనిపించక వెయిట్ చేస్తూ ఉన్నారా? యూజువల్గా అందరూ ట్రేడర్స్ సాటర్డే సండే స్టాక్ మార్కెట్ లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, పాజిటివ్ న్యూస్ వల్ల పెరుగుతుందా, నెగిటివ్ న్యూస్ వచ్చి పడుతుందా, ఏ లెవెల్స్కి వెళ్తే ఎలా ట్రేడ్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అదంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. కానీ లాస్ట్ వీక్ ఒకవేళ మనకి ప్రాఫిట్స్ వచ్చి ఒక 50,000 రూపీస్ సంపాదిస్తే చాలా మంది ట్రేడర్స్ నెక్స్ట్ వీక్ కూడా 50,000 సంపాదించగలం అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. అదే ఒక ట్రేడర్ లాస్ట్ వీక్ గనక నష్టపోతే నెక్స్ట్ వీక్ ఎలా అయినా సరే ప్రాఫిట్లోకి రావాలి అని చెప్పి చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ అలాగే ఇంకొక ట్రేడర్కి లాస్ట్ వీక్ ఎలాంటి ట్రేడ్స్ చేయకపోతే తను చాలా రిగ్రెట్ అవుతూ ఉంటాడు, ఈ వారం నాకు రావాల్సిన ప్రాఫిట్ రాలేదు అని. కానీ యాక్చువల్గా అలాంటి ట్రేడర్కి మనం కంగ్రాట్స్ చెప్పాలి, ఎందుకంటే అతను నష్టపోలేదు కూడా. అందుకే ఒక ట్రేడర్ ఎప్పుడైనా సరే ఒక వారం ఒక నెల ట్రేడ్ చేయకపోతే ఎలాంటి గిల్టీ ఫీలింగ్ పెట్టుకోకూడదు. ఒక రకంగా మీరు చేసింది మంచి పనే. లాస్ట్ వీక్లో ప్రాఫిట్ వచ్చిన ట్రేడర్ అయినా లాస్ వచ్చిన ట్రేడర్ అయినా ఎలాంటి ట్రేడ్ చేయని ట్రేడర్ అయినా నెక్స్ట్ వీక్లో మండే రోజునే వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేసి నష్టపోయేలాగా చేయగలుగుతుంది. అందుకనే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్లో పైకి వెళ్తుందా కిందకెళ్తుందా అని అనలైజ్ చేయడానికంటే ముందు సాటర్డే సండే రోజున మన లాస్ట్ వీక్ యొక్క ప్రాఫిట్స్ కానీ లాస్ కానీ వాటికి సంబంధించిన ఎమోషనల్ మైండ్ సెట్ ని నెక్స్ట్ వీక్ కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనం రీసెట్ చేసుకోవాలి. అందుకే ఒక సండేని రెస్ట్ డే లాగా కాకుండా రీసెట్ డే లాగా మనం అనుకోవాలి. ఈ వీడియోలో మీకు గనక లాస్ట్ వీక్ ప్రాఫిట్ వస్తే ఎలాంటి మైండ్ సెట్తో నెక్స్ట్ వీక్లో ట్రేడ్ చేయాలి, ఒకవేళ లాస్ వస్తే ఎలాంటి మైండ్ సెట్తో ట్రేడ్ చేయాలి, లాస్ట్ వీక్ మీరు ఎలాంటి ట్రేడ్ చేయకపోతే స్టిల్ నెక్స్ట్ వీక్ ఎలా మీరు ట్రేడ్ చేయాలి అనే సైకలాజికల్ పాయింట్స్ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాస్ట్ వీక్లో చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది అని అనుకుందాం. అయితే యూజువల్గా ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మనం మార్కెట్లో జీనియస్ అయిపోయాము, ఈ వీక్లో నాకు ఒక 50,000 లక్ష రూపాయలు వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా 50,000 లక్ష రూపాయలు సంపాదించేద్దాము అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎవ్రీ సండే మీరు గుర్తుపెట్టుకోండి, కావాలంటే ఒక నోట్స్ పెట్టుకొని రాసుకోండి, ఒక ప్రాఫిట్ అనేది మిమ్మల్ని ఎప్పుడు కూడా జీనియస్ని చేయలేదు. ఎప్పటికైనా కూడా మనకంటే స్టాక్ మార్కెటే చాలా పెద్ద జీనియస్. అండ్ ఇంకొక విషయం, మార్కెట్ ఎప్పుడు లాస్ట్ వీక్ యొక్క ప్రాఫిట్స్ని రిపీట్ చేయదు. ఒకవేళ కుదిరితే మీ డెస్క్ దగ్గర ఇలాంటి స్టిక్కీ నోట్స్ కూడా పెట్టుకోండి. అయితే యూజువల్గా చాలా మంది రిటైల్ ట్రేడర్స్కి ప్రాఫిట్స్ అనేవి బై లక్ వస్తూ ఉంటాయి. అందుకని మీకు లాస్ట్ వీక్లో వచ్చిన ప్రాఫిట్స్ లక్ ద్వారా వచ్చాయా, లేకపోతే మీ స్ట్రాటజీ యొక్క పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ వల్ల వచ్చాయా, లేదా ర్యాండమ్ మార్కెట్ వాలటిలిటీ వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చిందో మీకు తెలియాలి. లేకపోతే ఇదే మైండ్ సెట్తో మీరు నెక్స్ట్ వీక్ ట్రేడ్ చేస్తే ఈ వీక్లో సంపాదించిందంతా కూడా నెక్స్ట్ వీక్లో పోగొట్టేసుకుంటారు. అందుకనే మీరు మీతో బ్రూటల్ హానెస్టీగా ఉండాలి. అందుకనే ఒక నోట్స్ తీసుకొని లాస్ట్ వీక్లో మీరు ఏమేం ట్రేడ్స్ చేశారు, ఆ ట్రేడ్స్లో మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ అనేది మీ స్ట్రాటజీ వల్ల వచ్చిందా, లక్ వల్ల వచ్చిందా, లేదా ర్యాండమ్ మార్కెట్ వాలటిలిటీ వల్ల వచ్చిందా అని చెప్పి డిఫైన్ చేసుకోండి. దీనివల్ల లాస్ట్ వీక్లో జరిగిన మీ ప్రాఫిట్స్ యొక్క రియాలిటీ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ మీకు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అని స్పెసిఫిక్గా మీకు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరమే ఉండదు. మీరే ఆటోమేటిక్గా స్లో డౌన్ అవుతారు. మార్కెట్ ఎలాంటి డైరెక్షన్లో మూవ్ అవుతుందో అనలైజ్ చేసుకొని మీ స్ట్రాటజీని ఫాలో అవుతూ నెక్స్ట్ వీక్ మీ ట్రేడ్స్ని మళ్ళీ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేసేలాగా మీ మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ కేస్ 2లో లాస్ట్ వీక్లో ఒక ట్రేడర్కి చాలా పెద్ద లాసెస్ వచ్చాయి అని అనుకుందాం. దీనివల్ల ఎమోషనల్గా ఆ ట్రేడర్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మండే మార్నింగ్ 9:15 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఈ లాస్నంతా రికవరీ చేయాలి అని చెప్పి చాలా తొందరపడుతూ ఉంటారు. కానీ సాటర్డే సండే రోజున మీరు ఆ తొందర నుంచి బయటికి రావాలి. మీకు మీరు ఎమోషనల్ డీటాక్స్ చేసుకోవాలి. అసలు ముందుగా మీరు లాస్ట్ వీక్లో ఎందుకు నష్టపోయారు అనేది మీకు తెలియాలి కదా. దానికోసం అండ్ మీ ఎమోషన్స్ని రీసెట్ చేసుకోవడం కోసం మీరు ఒక థెరపీకి వెళ్ళాలి. ఆ థెరపీయే చార్ట్ రీప్లే థెరపీ. మీ అందరికీ tradingview.com అనే వెబ్సైట్ తెలిసే ఉంటుంది. ఆ ట్రేడింగ్ వ్యూలో మీకు రీప్లే టెక్నిక్ అని ఉంటుంది. సో మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్లోనో లేకపోతే మీరు ఏదైతే టైం ఫ్రేమ్ని యూజ్ చేశారో అదే టైం ఫ్రేమ్లోనో ఎక్కడ ఎంట్రీ అయ్యారో అక్కడి నుంచి రీప్లే చేస్తూ ఎందుకు మీ స్టాప్ లాస్ హిట్ అయింది అనే రీజన్ మీరు కనుక్కోవాలి. ఒకవేళ మీరు లాస్ట్ వీక్ ఒక 10 ట్రేడ్స్ చేశారు, ఈ 10 ట్రేడ్స్ వల్ల నష్టపోయారు, ఆ 10 ట్రేడ్లని ఒకసారి అనలైజ్ చేయండి. కామన్గా ఉన్న మిస్టేక్ ఏంటి అనేది కనుక్కోండి. ఒకవేళ మీ ట్రేడ్ ఏమైనా ఎర్లీగా ఎంటర్ అవుతున్నారా, లేదా ఎగ్జాక్ట్ మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి తర్వాత రివర్స్ అయ్యి టార్గెట్ హిట్ అవుతుందా, లేదా అసలు మీ ఎంట్రీకి ఎలాంటి రీజన్ లేకుండా జస్ట్ ఎమోషనల్ బేస్డ్ ఎంట్రీ అవుతున్నారా, ఇలా మీ మిస్టేక్స్ ఏంటి అని చెప్పి ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయండి.
ఆ మిస్టేక్స్ని కనుక మీరు కనుక్కోకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళి సేమ్ మిస్టేక్స్ చేసి మళ్ళీ సేమ్ విధంగా మనీ పోగొట్టుకుంటారు కదా. అందుకని మీకు నెక్స్ట్ వీక్ యొక్క నిఫ్టీ లెవెల్స్, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, మార్కెట్ ఎలా పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ఇది కాదు ఇంపార్టెంట్. మీరు పాస్ట్లో చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ఉండాలి. అప్పుడే కదా మనం మనీని ప్రాపర్గా ఎర్న్ చేయగలుగుతాం. అండ్ ఫైనల్గా కేస్ 3లో లాస్ట్ వీక్ ఎలాంటి ట్రేడ్స్ చేయని ట్రేడర్ ఎవరైతే ఉంటారో నా దృష్టిలో అతనే ది బెస్ట్ ట్రేడర్. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఎప్పుడైతే మార్కెట్ తనకి అర్థం కాలేదో దాన్ని రియలైజ్ అయ్యి నాకు ఇక్కడ మార్కెట్ అర్థం కాలేదు కాబట్టి నేను ట్రేడ్ చేయలేదు అని ఏ ట్రేడర్ అయితే చెప్పగలుగుతాడో అతనే మార్కెట్లో గొప్ప ట్రేడర్. మీ అందరికీ తెలుసు మార్కెట్ చాలా ఎడిక్టివ్. ఒక 10 రోజులు ట్రేడ్ చేసిన తర్వాత 11వ రోజు వద్దన్నా కూడా ఆటోమేటిక్గా ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి మార్కెట్ ఓపెన్ చేసి అది పెరుగుతుందా పడుతుందా, ఏం ట్రేడ్ వేయాలి, ఒకవేళ ట్రేడ్ వేసుంటే ఏం జరిగేది, ఇలాంటి పాసిబిలిటీస్ అన్నీ ఆలోచిస్తూ ఉంటారు. మరి అలాంటి అంత ఎడిక్టివ్ మార్కెట్ని ఒక వారం రోజులు చూస్తూ కూడా ఎలాంటి ట్రేడ్ చేయలేదు అని అంటే అతను చాలా చాలా మంచి ట్రేడర్ అని మనం ఒప్పుకోవాలి. అందుకే మీరు లాస్ట్ వీక్ గనక ఎలాంటి ట్రేడ్ చేయకపోతే మీరు దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఒక ప్రో ట్రేడర్ ఆల్రెడీ అయిపోయారు. సో ఇప్పుడు మీరు జస్ట్ చేయాల్సిన పనల్లా లాస్ట్ వీక్ మీ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం నిజంగానే ట్రేడ్స్ రాలేదా, లేకపోతే మీరేమైనా బై ఛాన్స్ మిస్ అయ్యారా, ఈ విషయాన్ని ఒకసారి లాస్ట్ వీక్ చార్ట్స్ చూసి అనలైజ్ చేసుకొని కనుక్కోవాలి. మీరు ఒకవేళ లాస్ట్ వీక్లో నిజంగా ట్రేడింగ్ సిగ్నల్ వచ్చినా దాన్ని మీరు కనుక్కోలేకపోయారు అని అంటే స్టిల్ మీరు ఆ స్ట్రాటజీని మొత్తం ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అండ్ అలాగే లాస్ట్ వీక్లో ఏవైతే ట్రేడ్స్ ఫామ్ అయ్యాయో వాటి యొక్క రిస్క్ రివార్డ్ ఎంత ఉంది అండ్ రూల్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయిందా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే మీరు ఒకవేళ స్మార్ట్ మనీ ట్రేడర్ అయితే మనకి ఆర్డర్ బ్లాక్ దగ్గర కానీ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర కానీ మనం ట్రేడ్ చేస్తాం. బట్ లాస్ట్ వీక్ మీకు ఎలాంటి ఆర్డర్ బ్లాక్, ఫేర్ వాల్యూ గ్యాప్ కనిపించలేదు అని అనుకున్నా కూడా స్టిల్ మార్కెట్లో ఎక్కడెక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎక్కడ లిక్విడిటీ స్వీప్స్ జరిగాయి, ఏ జోన్స్లో ఆర్డర్ బ్లాక్ మిటిగేషన్ జరిగింది, ఇలాంటి పాయింట్స్నైనా మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తూ రివైజ్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల మీ నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ వీక్లో మీరు ఏదైనా ఆపర్చునిటీ మిస్ అయినా కూడా నెక్స్ట్ వీక్లో అది మిస్ అవ్వకుండా మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఎవ్రీ వీక్ మీరు లాస్ట్ వీక్లో ప్రాఫిటబుల్గా ఉన్నా, లాస్ మేకింగ్ ఉన్నా, లేదా ఎలాంటి ట్రేడ్ చేయకపోయినా కూడా నెక్స్ట్ వీక్కి మీరు రెడీ అవ్వడం కోసం మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. లాస్ట్ వీక్లో మనకు వచ్చిన లాసెస్ ఏంటి, ఆ లాసెస్ నుంచి నేర్చుకున్న లెసన్ ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమైన తర్వాతే నెక్స్ట్ వీక్ యొక్క ట్రేడింగ్కి వెళ్ళాలి. ఇలా ఏ ట్రేడర్ అయితే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా రివెంజ్ ట్రేడింగ్ తగ్గిపోతుంది, ఓవర్ ట్రేడింగ్ తగ్గిపోతుంది, బ్రోకరేజ్ ఛార్జెస్ తగ్గిపోతాయి. జస్ట్ కొన్ని వారాల్లో కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ ట్రేడర్గా అవ్వగలుగుతారు. హోప్ ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.